భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా మార్గాలున్నాయి కదా. పుస్తకాలు చదవచ్చు, డాక్యుమెంటరీలు చూడొచ్చు. కాని ఈరోజు మనం కాస్త వింతగా ఒక కొత్త దారిలో వెళ్దాం. మన ఆధారమేంటో తెలుసా? ఇండియాలోని ఓ మామూలు స్కూల్ టెస్ట్ పేపర్. అవును, మీరు విన్నది నిజమే. జస్ట్ ఒక క్వశ్చన్ పేపర్. సరే, అయితే ఒక స్కూల్ టెస్ట్ ఒక దేశం ఐడెంటిటీ గురించి నిజంగా ఏం చెప్పగలదు? ఒక్కసారి ఆలోచించండి. ఇవి ఉత్త ప్రశ్నలు మాత్రమే కాదు, ఒక దేశం తమ నెక్స్ట్ జనరేషన్కి ఏది ముఖ్యమైన జ్ఞానం అనుకుంటుందో చెప్పే ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. చూడండి, పాపులేషన్ డేటా నుంచి మొదలుపెట్టే ఏన్షియంట్ సిటీస్ వరకు ఈ క్వశ్చన్ పేపర్ ఒక సమాజం యొక్క మూల స్తంభాలేంటో చూపిస్తోంది. అందుకే మనం ఈ ప్రశ్నలను విడమరిచి చూద్దాం, సమాధానాలు కనుక్కోవడానికి కాదు, అస్సలు కాదు. ఈ ప్రశ్నలు మనకు ఇండియా గురించి చెప్పబోయే కథను వినడానికి. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలు పెడదాం? ఫస్ట్ అందరికీ సులభంగా అర్థమయ్యే టాపిక్తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే దేశ జనాభా, అంటే సంఖ్యల్లో ఆధునిక భారతదేశ ప్రజలు. ఏదిగో ఈ మొదటి ప్రశ్న చూడండి, పాపులేషన్ గురించి. ఇండియాలోని వేరువేరు రాష్ట్రాల పరిస్థితిని చెప్పటానికి కొన్ని కీలకమైన కొలమానాలను వాడుతోంది ఈ ప్రశ్న. మళ్ళీ చెప్తున్నా, మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అక్కర్లేదు. అసలీ కొలమానాలు ఎందుకంత ఇంపార్టెంట్, దాని వెనక ఉన్న కథేంటి, అదే మనం చూద్దాం. అసలు ఈ ప్రశ్నలో ఏమేమున్నాయో చూద్దాం. మొదటిది అక్షరాస్యత రేటు. సింపుల్గా చెప్పాలంటే చదువుకున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు అనేది. తర్వాత జనాభా సాంద్రత, అంటే ఒక ప్రాంతం ఎంత రద్దీగా ఉంది లేదా ఎంత ఖాళీగా ఉంది అనేది. చివరిగా లింగ నిష్పత్తి, అంటే జనాభాలో మగవాళ్లు ఆడవాళ్ల మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది. ఈ 3 నంబర్లు చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఒక దేశం యొక్క సోషల్ హెల్త్ గురించి, వాళ్లు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి చాలా లోతైన కథలు చెప్తాయి. ఓకే, జనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దేశాన్ని ముందుకు నడిపే ఇంజిన్ వైపు వెళ్దాం. అదే మన ఎకానమీ. ఒక సింపుల్, అందరికీ కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. వావ్, ఈ ప్రశ్న చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఒక చిన్న క్యాండిల్ మేకింగ్ బిజినెస్ గురించి అడుగుతూ ఒక ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపుల్ను మనకు పరిచయం చేస్తోంది. అసలు ఒక బిజినెస్సు రోజువారీగా నడవాలంటే ఏది చాలా ముఖ్యం అనే విషయాన్ని ఇది మనకు నేర్పిస్తోంది. అసలు ఇంతకీ ఈ ప్రశ్న దేని గురించి అడుగుతోంది? అదే వర్కింగ్ క్యాపిటల్, తెలుగులో చరమూలధనం అని కూడా అంటారు. అంటే మరేం లేదు, రా మెటీరియల్స్ కొనడానికి, పనివాళ్లకు జీతాలివ్వడానికి, ఇలాంటి రోజువారీ ఖర్చుల కోసం వాడే డబ్బే వర్కింగ్ క్యాపిటల్. ఇది లేకుండా ఏ బిజినెస్ కూడా స్మూత్గా నడవదు. ఓకే, ఇప్పుడుదాకా ఎకానమీ గురించి చూశాం కదా. ఇప్పుడు అక్కడ్నుంచి భారతదేశం యొక్క తాత్విక, ఆధ్యాత్మిక చరిత్ర లోతుల్లోకి వెళ్దాం. అంటే ఒక సమాజం యొక్క ఆత్మలాంటిది. ఇప్పుడు చూడండి, ఈ 2 ప్రశ్నలు ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో. ఒకవైపు వృత్తిరీత్యా చేనేత కార్మికుడైన కవి కబీర్, మరోవైపు సమాజంలో విభజనను వ్యతిరేకించడం. ఈ 2 కూడా ఒకే ఒక్క ముఖ్యమైన విషయాన్ని మనకు మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్నాయి. అదే సోషల్ అండ్ స్పిరిచువల్ రిఫార్మ్, అంటే సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణ. ఇదే ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఈ టెస్ట్ పేపర్ మధ్యయుగ సంస్కర్తలను ప్రాచీన తాత్విక గ్రంథాలతో ఎలా కలుపుతోందో చూడండి. ఇక్కడ రామానుజాచార్యులు, ఉపనిషత్తులు రెండింటినీ ఒకే చోట చూస్తున్నాం. అంటే బ్రహ్మసూత్రాల లాంటి పాత గ్రంథాలకు కామెంటరీలు రాయడం ద్వారా ఈ సంస్కర్తలు వేల ఏళ్ల నాటి ఐడియాలకు మళ్లీ కొత్త ఊపిరిపోశారన్నమాట. అద్భుతం కదా. రైట్, ఇప్పుడు మనం టైంలో ఇంకా వెనక్కి వెళ్దాం. మన చివరి స్టాప్ ఈ ఉపఖండంలో మొట్టమొదటి పట్టణ నాగరికత పుట్టిన చోటు, అదే సింధూలోయ. ఈ ప్రశ్న చూడండి, సిటీ ప్లానింగ్ గురించి. ఇది సింధూలోయ ప్రజల గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తోంది, వాళ్ల అడ్వాన్స్డ్ అర్బన్ ప్లానింగ్. దీనికి ఆన్సర్ గ్రిడ్ షేప్. దీని అర్థమేంటంటే వేల ఏళ్ల క్రితమే అక్కడొక ఆర్గనైజ్డ్, డెవలప్డ్, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పద్ధతి ప్రకారం నడిచే సమాజం ఉండేదని తెలుస్తోంది. ఇంకో క్లూ, యజ్ఞవాటికలు, అంటే ఫైర్ పిట్స్ అన్నమాట. ఇవి దొరకటం వల్ల వాళ్ల ఆచారాల గురించి, వాళ్ల డైలీ లైఫ్ గురించి మనకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఆలోచించండి, ఇంత చిన్న పురావస్తు ఆధారం ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికతలలో ఒకదాని స్పిరిచువల్ లైఫ్ని మన కళ్ల ముందు ఎలా పెడుతుందో. అమేజింగ్ కదా. సో మనమెక్కడ మొదలుపెట్టాం? జనాభా దగ్గర. అక్కడ్నుంచి ఎకానమీకి,
తర్వాత విశ్వాసాలు, సంస్కరణలకు, చివరిగా ఏకంగా ప్రాచీన చరిత్రలోకి వెళ్ళాం. చూసారుగా, ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్టుగా అనిపించే ఈ టాపిక్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన కల్చరల్ స్టోరీని ఎలా చెబుతున్నాయో, అంతా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ నుంచే. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ఒకవేళ ఎవరైనా తమ దేశం కథను చెప్పాలనుకుంటే ఏ 5 ప్రశ్నలు అడగాలి? ఒక్కసారి ఆలోచించండి.